చూడాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో వాచ్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కాస్ట్, బికాస్ ముందు నుంచి ఉన్న స్టీరియో టైప్ ని బ్రేక్ చేయాలి అంటే ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ ని గెయిన్ చేయాలి. అలా చేస్తేనే నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ లేదా ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కి ఫ్రిక్షనల్ స్టోరీని తీసుకొని షుగర్ కోట్ చేసి సర్టన్ ఆడియన్స్ ని ప్లీజ్ చేసే ఫిలిమ్స్ తీయాల్సిన అవసరం ఉండదు. అవసరం లేకుండా ఇండియన్ మూవీస్ లో యాక్ట్ చేసే హీరోయిన్స్ ని పాకిస్తానీ లాగా అండ్ ఇండియన్ హీరోస్ ని ఇండియన్ స్పైస్ లాగా కష్టపడి ఒక లవ్ స్టోరీని బిల్డ్ చేసి ఆడియన్స్ ని ఫూల్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది ఈ మూవీని అప్రిషియేట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ప్రాపగెండా అంటున్నారు. అండ్ డైరెక్టర్ ఆదిత్యధర్ పొలిటికల్ యాంగిల్ ని మూవీలో కొంచెమే చూపించారు, కానీ బయట పొలిటికల్ మెల్ డౌన్స్ అయితే చాలా ఎక్కువ. నేను ఒక 2 స్టేట్మెంట్స్ కూడా చూసిన, ఎక్కడైతే మనుషులు ఇండియాని నార్త్ కొరియన్, చైనాతో కంపేర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద డిక్టేటర్షిప్. ఐ రియలీ వాంటెడ్ టు ఆన్సర్ దెమ్ బికాస్ వాళ్ళు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ని మిస్ అయ్యారు. బికాస్ నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఆర్ చైనా గవర్నమెంట్ అక్కడున్న పబ్లిక్ వాళ్ళకి అగేన్స్ట్ గా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం వదిలేసేయండి, కాల్ అవుట్ చేసినా సరే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇండియాలో లిటరలీ ఇప్పుడు పవర్ లో ఉన్న గవర్నమెంట్ ని లేదా పిఎం ని ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ గా యూట్యూబ్ లో వీడియోలు చేసి మరీ క్రిటిసైజ్ చేస్తున్నారు. అయినా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద సో కాల్డ్ డిక్టేటర్షిప్ ఇన్ ఇండియా. ఇన్ కేస్ ఇదే విషయం చైనా లేదా నార్త్ కొరియా గవర్నమెంట్ కి తెలిసింది అంటే ఇండియానే డిక్టేటర్షిప్ అంటే మరి మేం చేసేది ఏంటిరా అని మిమ్మల్ని రివర్స్ లో క్వశ్చన్ చేస్తారు. So I feel you cannot compare India with North Korea or China for that matter. Second point is demonetization. ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది రీసెంట్ టైంలో. అండ్ నార్మల్ ఆడియన్స్ ఆర్ నార్మల్ పబ్లిక్ ని గవర్నమెంట్ ఎప్పుడూ ట్రబుల్ చేయాలనుకోదు, ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ గవర్నమెంట్ కి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఓట్లు రావు. ఎస్, అలా అని డిమానిటైజేషన్ చేసినప్పుడు ఎకనామీ మీద ఎఫెక్ట్ లేదా అంటే ఉంది. ఐ వుడెంట్ డినై దట్ పాయింట్. అండ్ నార్మల్ పబ్లిక్ అంటే నీకు నాకు కష్టం అవ్వలేదా, మన పేరెంట్స్ కి కష్టం అవ్వలేదా, బ్యాంకుల మీద నుంచోలేదా, పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, చావులు ఆగిపోయినాయి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం స్పెండ్ చేయలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఐ డూ యాక్సెప్ట్. బట్ వై గవర్నమెంట్ డిడ్ టేక్ దట్ యాక్షన్ అని మనం క్వశ్చన్ చేస్తే ఇట్ ఈస్ టు వైప్ అవుట్ బ్లాక్ కరెన్సీ. I know ఆ పర్టికులర్ టైంలో చాలా కష్టమైంది. I get that point and government has taken this action in public interest. అండ్ వీళ్ళు కోట్ చేసిన నంబర్ ఏదైతే ఉందో 1903